హెబ్రీయులకు రాసిన పత్రిక మరొకసారి 12వ వచనాన్ని మనం చదువుకుందాం. కాలాన్ని బట్టి చూసినట్లయితే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠమును ఒకడు మరలా మీకు బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలిగిన వారు కాదు. మరియు పాలు తాగు ప్రతివాడు కూడా ఎలాంటి వాడటండి? చిన్నపిల్లవాడే గనుక దేని విషయంలో? నీతి వాక్యముల విషయములు, అంటే దేవుని వాక్యము విషయములలో ఏమి లేనివాడిగా ఉన్నాడట? అనుభవము లేనివాడిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమి లేనివాడిగా ఉన్నాడట? అనుభవము లేనివాడిగా ఉన్నాడు. ఏ విషయాల్లో? నీతి వాక్యముల విషయాల్లో. అంటే ఈ రోజున మన క్రైస్తవ జీవితంలో మనకి ఏ విషయాల అనుభవం రావాలి అండి? నీతి వాక్యము విషయంలో మనందరికీ ఏమి రావాలి? అనుభవాలు రావాలి. వి షుడ్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ విత్ వర్డ్. దేవుని వాక్య సంబంధమైన విషయాల్లో మనకు అనుభవం రావాలి. ఆ అనుభవం వచ్చినప్పుడే ఆమేన్, హల్లెలూయా. సో కొన్నిసార్లు మనం పరిశీలన చేసుకోవాలి. వాట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ వర్డ్? దేవుని వాక్యంలో నా అనుభవం ఏంటి? ప్రార్థనలో నా అనుభవం ఏంటి? లేదా పరిచర్యలో నా అనుభవాలు ఏంటి? ఆమేన్, హల్లెలూయా. సో ఈ అనుభవాలన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే మరింత పెద్దవారిగా చేస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని పౌలు ఏమంటాడంటే ఇక్కడ మీరు ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళ వలె ఉన్నారు. దేవుని యొక్క వాక్య అనుభవాలు మీలో లేవు. అవి వినటానికి ఆసక్తిగా లేరు. ఆమేన్, హల్లెలూయా. అవి వాటిని గ్రహించే ఆసక్తి మీలో లేదు. వాటిని యోచించే ఆసక్తి మీలో లేదు. నీతి వాక్య సంబంధమైన అనుభవం లేదు. ఇవేమీ లేకపోవటం వల్ల మీరు ఎలా ఉన్నారంటే చిన్నపిల్లల వలె, శిశువుల వలె, పాలు త్రాగేవారి వలె మీరున్నారని పౌలు వారిని ఎలా పోల్చాడంటే శిశువులతో పోల్చడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శిశువులతో పోల్చడం జరిగింది. ఎందుకు శిశువులతో పోల్చడం జరిగిందంటే వారు అనుభవం లేని వారుగా ఉన్నారు. నీతి వాక్యముల విషయంలో వారు అనుభవం లేనివారుగా ఉన్నారు కాబట్టి వారిని శిశువులతో పోల్చాడు. చిన్నపిల్లలతో వారిని పోల్చాడు. కొన్నిసార్లు ఎవరైనా మళ్ళీ అంటారు కదా, మీరు పెద్దోళ్ళు అయ్యారు కానీ చిన్నపిల్లల చేష్టలు పోలేదండి అని అంటారు కదా. పెద్దోళ్ళు అయ్యారు కానీ ఏం పోలేదు? చిన్నపిల్లల చేష్టలు పోలేదు. మీకు అనుభవం వచ్చింది కానీ ఇంకా చిన్నపిల్లల యొక్క ప్రవర్తన మీకు పోలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నిన్నటి దినాన్న మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి మరొకసారి ఈ విధంగా చదువుతున్నాం. ఓకే. సహోదరులారా, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకు మాట్లాడలేకపోతున్నానంటే మీకు ఆత్మ సంబంధమైన అనుభవం లేని వారుగా ఉన్నారు. మీకు ఎందుకు ఆ విషయాలు నేను మీతో మాట్లాడలేకపోతున్నానంటే మీకు అలాంటి అనుభవం లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీకు ఒక విషయం చెప్పమంటారా? ఎవరి స్థాయి, అంటే స్థాయి మీన్స్ ఇట్ డజంట్ మీన్ లోక సంబంధమైన స్థాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పీరియన్స్. సీనియర్స్, బాగా అనుభవం కలిగిన వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున పౌలు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఎలాంటి నిర్ణయానికి వచ్చాడంటే ఎవరికి ఏం చెప్పాలి, ఎవరికి ఏది బోధించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చిన్నపిల్లలు సండే స్కూల్ది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సండే స్కూల్ దగ్గర ఉంటుంది. సండే స్కూల్ దగ్గర వాళ్ళకి ఎరిగి నేను పెద్ద పెద్ద డాక్టర్ అనే సిద్ధాంతాలు చెప్తే వాళ్ళకి అర్థమవుద్దండి. ఇప్పుడు సండే స్కూల్ పిల్లలకి ఏం చెప్తాం మనం? అంటే సండే స్కూల్ పిల్లలకి ఏం చెప్తాం?
చిన్న చిన్న కథల రూపంలో, చిన్న చిన్న స్టోరీస్ రూపంలో, అవి చిన్న చిన్న విషయాలు వాళ్ళ యొక్క మైండ్ ఎదుగుదలను బట్టి వాళ్ళు ఎంత అర్థం చేసుకుంటారో అంతే చెప్తాం. ఇప్పుడు చిన్నపిల్లవాడికి ఎంత ఆహారం పెడతారు మీరు? ఎంత ఆహారం పెడతారు? ఎలాంటి ఆహారం పెడతారు? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎలాంటి ఆహారం పెడతారు, ఎంత ఆహారం పెడతారు. అదే పెద్దవాళ్ళకి, యవనస్తులకి ఎంత ఆహారం పెడతారు, ఎలాంటి ఆహారం పెడతారు. అదే పెద్దవారికి ఎలాంటి ఆహారం పెడతారు, ఎంత ఆహారం పెడతారు. ఆమేన్, హల్లెలూయా. సో ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ ఎబిలిటీ ఆఫ్ రిసీవింగ్. వారి శరీర తత్వమో లేకపోతే శరీరమో వారు రిసీవ్ చేసుకునే లేకపోతే స్వీకరించే విధంగానే మనం వారికి ఆహారం పెడతాం. ఆమేన్, హల్లెలూయా. పౌలు ఎలాంటి అనుభవంలోకి వచ్చాడంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నేనేమంటాను తెలుసా, మన ఆధ్యాత్మిక స్థితిని బట్టి దేవుడు మనతో మాట్లాడతాడు. మీ ఎదుగుదలను బట్టి తగిన ఆహారాన్ని పెడతాడు దేవుడు. ఆమేన్. మీ ఆసక్తిని బట్టి, మీ ఎదుగుదలను బట్టి, మీ సామర్థ్యాన్ని బట్టి, ఏమో నాకు తెలియదు, దేవుడే ఆహారం పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడే ప్రేరేపణిస్తాడు. ఎస్, దిస్ ఇస్ వాంట్ ఫర్ దెమ్. ఈ వాక్యం లేకపోతే ఈ ఆహారం వాళ్ళకి అవసరం. అంటే మన ఎదుగుదలను బట్టే దేవుడు మనకి అవకాశం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఏమంటారు తెలుసా, ఆత్మ సంబంధులుగా ఉన్నవారితో నేను మాట్లాడలేకపోతున్నానంటే వాళ్ళు ఆ అవకాశం పౌలుకి ఇవ్వట్లేదు. హీ వాంట్ టు స్పీక్ మెనీ థింగ్స్ విత్ ది స్పిరిట్. ఆత్మ సంబంధంగా అనేక విషయాలు వాళ్ళకి చెప్పాలనుకున్నాడు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు అలా లేరు. ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించేవారుగా లేరు, అర్థం చేసుకునేవారుగా లేరు, స్వీకరించేవారుగా లేరు. కాబట్టి నేను మాట్లాడకపోవడం మంచిది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎవరికైనా ఏదైనా చెప్తున్నారనుకోండి, మీరు చెప్పిన దానికల్లా వాళ్ళు వంకాడుతున్నారనుకో, మీకు ఏమనిపిస్తుంది? వచ్చిన వారికి ఆత్మ సంబంధంగా మంచి ఆహారం ఇవ్వాలి. మేబీ అందులో గ్రహించగలిగిన వారు ఉంటారు, గ్రహించలేని వారు ఉంటారు, అర్థం చేసుకునేవారు ఉంటారు, అర్థం చేసుకోలేని వారు ఉంటారు. అయినప్పటికీ కూడా లెట్ మీ ట్రై టు మేక్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పిల్లవాడు తినడానికి మారం చేస్తూ ఉంటాడు, కానీ వాడికి ఏం చేస్తారు? బతిమాలో, అది చెప్పు, ఇది చెప్పు, మొత్తానికి ఆహారం పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆహారం అతనికి ఏమిస్తుంది తెలుసా? జీవం ఇస్తుంది, బలం ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము మనకు అనేకమైన అనుభవాలు ఇస్తుంది, అనుభవాలు నేర్పిస్తుంది. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? ఆ వాక్యాన్ని మనం భుజించే వారంగా ఉంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మాట్లాడలేకపోతున్నాను, శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. ఆమేన్, హల్లెలూయా. మాట్లాడవలసి వచ్చెను. అలాగే మాట్లాడతానని కాదు, అలాంటి అవసరం వచ్చింది. ఎందుకంటే వారు ఎలా ఉన్నారట? శరీర సంబంధులైన మనుషులే అనియు. అంటే ఏది చెప్పినా వారు ఎలా ఆలోచన చేస్తారు? శరీర సంబంధంగానే ఆలోచన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మీకు చాలాసార్లు చెప్తాను, నేను జనరల్గా చెప్పే మాట ఇది ఏంటో తెలుసా? దేవుని సేవకునికి వాక్యాన్ని చెప్పే స్వతంత్రాన్ని ఇవ్వాలి. ఆమేన్. ఏమివ్వాలి? ఏది చెప్పినా చెప్పండి. వీఆర్ రెడీ టు హియర్. మేము వినటానికి శ్రద్ధగా ఉన్నాం, గ్రహించడానికి ఆసక్తిగా ఉన్నాం, పొందుకోవడానికి అనుభవం కలిగిన వారంగా ఉన్నాం అని మనం ఎప్పుడైతే మనం నిరూపించామో, చూపించామో, అప్పుడు ఖచ్చితంగా అనేకమైన విషయాలు మాట్లాడడానికి ఇష్టపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఎంత నిష్ఠగా ఉన్నాడు, ఎంత సిస్టమేటిక్గా ఉన్నాడు చూడండి. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడలేకపోతున్నాను. ఆ మాట్లాడే అవకాశం మీరు నాకు ఇవ్వట్లేదు. ఈ కొరింథీ సంఘముతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఎక్కువ సహజ సిద్ధమైన మనుషులై ఉన్నారు. అందుకని మీరు 14 ముందు అధ్యాయాలు చూసినట్లయితే, ప్రకృతి సంబంధమైన మనుషులు
వారు దేవుని ఆత్మను అంగీకరింపరు. ఆ ఆత్మ సంబంధమైన విషయాలు అతనికి ఎలా ఉన్నాయట? వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. అవి ఆత్మ అనుభవము చేతనే. ఆమేన్, హల్లెలూయా. ఏ అనుభవము? ఆత్మానుభవము చేతనే వివేచింపదగును. ఆమేన్. ఎలా వివేచిస్తాడటండి? ఆత్మ సంబంధమైన అనుభవం ఉంటేనే అతడు వివేచించగలుగుతాడు. వివేచించడం అంటే ఏంటి? ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది రైటో, ఏది రాంగో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను ప్రార్థన చేస్తాడు కదా, ప్రభువా ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం సరిపోదు, మంచి చెడులను వివేచించే జ్ఞానము నాకు దయచేయండి. ఆమేన్, హల్లెలూయా. సో వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ బ్యాడ్, ఏది సరైందో ఏది సరైంది కాదో అది ఎలా వస్తుందని తెలుసా? ఆత్మ అనుభవము చేతనే. ఆమేన్, హల్లెలూయా. వారు వివేచించలేరు. అవి ఎలా కనపడతాయంటే ఎలా కనపడతాయంటే అవి వెర్రితనముగా ఉంటాయి, అవి వెటకారంగా ఉంటాయి, అవి ఆలోచింపచేసే విధంగా ఉండవు, అనుభవపూర్వకంగా ఉండవు. ఎందుకంటే వారు ప్రకృతి సంబంధమైన మనసు కలిగిన వారుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన మనుషులు, శరీర సంబంధమైన మనుషులు దైవ సంబంధమైన విషయాలను స్వీకరించలేరు, అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వారి మనసు ఎప్పుడు కూడా చిన్నపిల్లల మనస్తత్వంలా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు దేవుని వాక్య అనుభవాన్ని మరింతగా సంపాదించుకునే బిడ్డల వలె మనం ఉందుముగాక. హల్లెలూయా. దేవుని వాక్యములో ఎన్ని అనుభవాలు ఉన్నాయో, ఎన్ని అనుభవాలతో కూడిన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి మనం ఆసక్తి చూపించినట్లయితే, శ్రద్ధ కలిగిన వారమే ఉన్నట్లయితే, వివేచించగలిగిన వారమే ఉన్నట్లయితే దేవుడే ఇంకా అనేక ద్వారాలు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మన పరిచర్య మరి పెద్దల ఆహారం తినే సామర్థ్యం కలిగిన పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము ఆ మెచ్యూరిటీని కాపాడుకోవాలి, ఆ అనుభవాన్ని కాపాడుకోవాలి, ఆ సామర్థ్యం కలిగిన వారమే మనం వెళ్ళాలి. అప్పుడే దేవుడు కూడా అనేకమైన విషయాలు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యు ఆర్ మేకింగ్ ఎ వే టు స్పీక్ అవుట్. మనం మాట్లాడడానికి మార్గాన్ని సిద్ధం చేస్తున్నాం. మన సామర్థ్యాన్ని బట్టి, మన అనుభవాన్ని బట్టి, మన ఆసక్తిని బట్టి ఏ వాక్యమైనా సరే నేను అర్థం చేసుకోగలుగుతాను, అది నేను స్వీకరించగలుగుతాను, ఆలోచించగలుగుతాను అనుభవం మనలో ఉన్నప్పుడే దేవుడు ద్వారాలు తెరుస్తాడు. అనేకమైన విషయాలు చెప్పడానికి ఆయన సంసిద్ధుడిగా ఉంటాడు. ఒకవేళ మనం ఆసక్తి కనపరచకపోయినా, ఆ వివేచించే జ్ఞానం మనకు లేకపోయినా, ఆ అనుభవం మనకు లేకపోయినా, ఏమీ లేకపోయినా దేవుడు కూడా మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారికి కూడా ప్రేరేపణ దేవుడు దయచేయడు. వద్దు, నువ్వు ఎన్ని చెప్పినా ఇక్కడ మీకు ఏమవదు, నువ్వే విషయాలు చెప్పినా వాళ్ళు వివేచించరు, అవి వాళ్ళకి వెర్రితనంగా ఉంటాయి. దే విల్ నాట్ రిసీవ్ యువర్ వర్డ్. నేను నీలో పెట్టిన వాక్యాన్ని, మాటను వారు రిసీవ్ చేసుకోలేరు, స్వీకరించలేరు, ఆలోచించలేరు, వివేచించలేరు. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే ఆ విషయాన్ని అక్కడ మాట్లాడద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతని గురించి అనేకమైన విషయములు చెప్పవలసిన అనేకమైన సంగతులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయటండి? అనేకమైన సంగతులు ఉన్నాయి. కానీ అది విశదపరచుట కష్టం. ఇట్ ఈస్ హార్డ్, ఇట్స్ ఎ డిఫికల్ట్ థింగ్. ఎందుకు కష్టం అంటే వినుటకు మందబుద్ధులై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. వినుటకు మందబుద్ధులుగా ఉన్నారు కాబట్టి, దాన్ని స్వీకరించే సామర్థ్యం మీలో లేదు కాబట్టి, ఆ నీతి సంబంధమైన అనుభవం, వాక్య అనుభవం లేదు కాబట్టి, మెల్కీసెదెకు క్రమం చొప్పున నేను ఎన్ని విషయాలు చెప్పినా వాళ్ళకి ఏమవ్వదు, అర్థం అవ్వదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మీరు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు కూడా, వింటున్నప్పుడు కూడా చాలా ఉన్నతంగా వినాలి, ఉన్నతంగా చదవాలి.
ఏదో సరదాగా ఏదో పుస్తకం చదివినట్లు ఏదో సరదాగా మనం వింటే మాత్రం అందులో ఉన్న మధురం, అందులో ఉన్న అనుభవం, అందులో ఉన్న సామర్థ్యం, అందులో ఉన్న లోతు మనకి ఎట్టి పరిస్థితుల్లో అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎలా వినాలంటే అనుభవం కలిగిన వారమే వినాలి, సామర్థ్యం కలిగిన వారమే వినాలి, ఆసక్తి కలిగిన వారమే వినాలి. అప్పుడే దేవుడు కూడా మనకి వినిపించడానికి ఇష్టపడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 15వ వచనం 2వ అధ్యాయం. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును కానీ ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వాడు అన్ని విషయములను వివేచించును. ఆత్మ సంబంధమైన ఏం చేస్తారటండి? అన్ని విషయాలను వివేచిస్తాడు. హల్లెలూయా. ఈ రోజున చాలామంది క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఆ వివేచనే ఉండదండి. అందుకని 14వ వచనంలో పౌలు అదే చెప్తాడు. 2వ అధ్యాయం ఇందాక మీరు మన హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనంలో చెప్పేది ఏంటనుకున్నారు? 5వ అధ్యాయం. మన వయసు వచ్చిన వారు ఎవరంటే వాళ్ళు వయసు వచ్చిన వారు ఎవరు? 1వ ప్రకారము పరిపూర్ణులు. అక్కడ వయసు వచ్చిన వారు అన్న అక్కడ 2వ నెంబర్ ఉందండి. వయసు వచ్చిన వారు అన్న అక్కడ ఎన్నో నెంబర్ ఉంది? 2వ నెంబర్ ఉంది. 2వ నెంబర్ దగ్గర కింద ఏమనుంది? పరిపూర్ణులు. ఆమేన్. హల్లెలూయా. పరిపూర్ణులు అంటే ఎవరు? సంపూర్ణులు. ఆమేన్. హల్లెలూయా. సంపూర్ణులు, పరిపూర్ణులు ఎవరంటే ప్రతి విషయాన్ని అర్థం చేసుకునేవారు. ఆమేన్. ప్రతి విషయాన్ని అర్థం చేసుకునేవారు, ప్రతి విషయాన్ని గ్రహించగలిగిన వారు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత ఏంటి వివేచించడానికి? మేలు కీడు వివేచించడం అంటే ఏంటి అంటే మేలేంటో కీడేంటో వివేచించే సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. సాధకము చేయబడిన అంటే సాధకం అంటే ఏంటి తెలుసా? బాగా ప్రాక్టీస్ అనమాట. ఆమేన్. హల్లెలూయా. అభ్యాసము చేత మంచి చెడులను వివేచించే సాధకము చేయబడిన ఆ జ్ఞానేంద్రియాలు, అవేంటి మామూలు జ్ఞానేంద్రియాలు కాదు, సాధకము చేయబడినవి. ఆమేన్. హల్లెలూయా. సాధకం అంటే బాగా పదును పెట్టబడినవి. ఆమేన్. హల్లెలూయా. సాధకం అంటే ఇప్పుడు ఒక వస్తువు ఉందనుకోండి, మీరు సరిగ్గా వాడలేదు అనుకోండి, అవి తెగదు. అదే రోజు దాన్ని ఉపయోగిస్తానుకో, సానపెడతానుకో, ఉపయోగిస్తాననుకో, అది ఎలా ఉంటుంది? చాలా షార్ప్గా పనిచేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వయసు వచ్చిన వారు, ఆత్మ సంబంధమైన వారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వయసు వచ్చిన వారు, ఆత్మ సంబంధమైన వారు, వివేచన కలిగిన వారు, మంచి ఏంటంటే అది కాదు, మేలు అభ్యాసము చేత మేలు కీడును వివేచించుటకు. ఆమేన్. హల్లెలూయా. వివేచించడం అంటే ఏంటో తెలుసా? తెలుసుకోవటం. ఇప్పుడు సొలొమోను రాజు చిన్న కుర్రాడు, చిన్న వయసులోనే ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించాలి. ఇప్పుడు అతనికి ఏం కావాలి? ఏది మంచో ఏది చెడో తెలీదు, ఎవరికేం చెప్పాలి, ఎలాంటి న్యాయం తీర్చాలో తెలీదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి అడుగుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఏం చెప్తాడు తెలుసా? వయసు వచ్చిన వారు అంటే పరిపూర్ణులైన వారు, ఆ పరిపూర్ణతలోనికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మేలును కీడుని వివేచించగలిగిన, అభ్యాసము చేయబడిన, సాధకము చేయబడిన జ్ఞానేంద్రములను కలిగి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. whereas some other people, కానీ కొంతమంది ఆ జ్ఞానేంద్రియాలు లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి లేవు? జ్ఞానేంద్రియాలు లేదు, అన్నీ దుష్టేంద్రియాలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజున జ్ఞానము మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వయస్సు కలిగిన వారు, పరిపూర్ణులైన వారు మేలు కీడును వివేచించిన వారుగా ఉంటారు.
వివేచించేవారుగా ఉంటారు. అందుకనే పౌలు అంటాడు, అలాంటి వారితోనే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం దగ్గర మనం చదువుతున్నాం. ఎప్పటిలో అంటే ఎప్పుడు? యువర్ బిగినింగ్ స్టేజ్. అప్పుడే యేసు ప్రభుని అంగీకరించారు, అప్పుడే దేవునిలోకి వచ్చారు. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? ఆమేన్. హల్లెలూయా. అంటే మనం శరీర సంబంధులుగా ఉంటే మనం ఎలా ఉంటామట? బలహీనులు. ఏ విషయంలో బలహీనులు? అర్థం చేసుకోవడంలోనే బలహీనులే, వివేచించడంలోనే బలహీనులే, అనుభవంలోనే బలహీనులే, అన్ని విషయాల్లోనే బలహీనులే, దేవుని కార్యం చేయటంలోనూ బలహీనులే, దేవుని సంధానానికి రావడానికి బలహీనులే, అన్ని విషయాల్లోనే బలహీనులే. వీక్ ఇన్ ఎవ్రీవేర్. బికాస్ ఎందుకంటే వారి శరీర సంబంధులుగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన మనుషులు, ఆత్మ సంబంధమైన మనుషులు, శరీర సంబంధమైన మనుషులు. 3 రకాల మనుషుల గురించి మాట్లాడుతున్నాడు పౌలు. ప్రకృతి సంబంధమైన మనుషులట, వారు వివేచించలేరు. ఏం చేయలేరు? వివేచించలేరు. ప్లస్ ఏంటంటే వాళ్ళకి వెర్రితనంగా ఉంటుందంట. ఆత్మ సంబంధమైన బిడ్డలు. ఆమేన్. హల్లెలూయా. మంచి చెడులను సమస్తమును వాళ్ళు ఏం చేసింది తెలుసా? వివేచించేవారుగా ఉంటారు. శరీర సంబంధులు ఎలా ఉంటారు తెలుసా? బలహీనులుగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ఆత్మ సంబంధంగా వివేచన కలిగిన వారమే బలవంతులుగా ఉందుముగాక. ఎందుకు మీరు బలవంతులుగా ఉంటారు తెలుసా? మీరు బలమైన ఆహారం తింటున్నారు కాబట్టి. ఆమేన్. వాక్యం అనే బలమైన విషయాలు మీకు అర్థం చేసుకోగలుగుతున్నారు కాబట్టి, జీర్ణించుకోగలుగుతున్నారు కాబట్టి, గ్రహించగలుగుతున్నారు కాబట్టి, యువర్ స్ట్రెంగ్తన్, మీరు బలపరచబడుతున్నారు. ఒకవేళ ఆ బలం మనం లేకపోతే, ఆ సామర్థ్యం మనం లేకపోతే, అందుకని ఇక్కడ పౌలు అంటున్నట్లుగా మీరింకనో శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడునో మీరు బలహీనులై ఉన్నారు కారా? దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్. అడుగుతున్నాడు, ఇప్పుడు కూడా మీరు బలహీనులుగా ఉన్నారు కదా? ఎందుకు ఇప్పుడు కూడా బలహీనులుగా ఉన్నారంటే, మీరు ఎలా ఆలోచన చేస్తున్నారు కదా తెలుసా? ప్రతి విషయాన్ని కూడా శరీర సంబంధంగా ఆలోచన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పిల్లవలే శరీర సంబంధంగా ఆలోచన చేస్తున్నారు. వివేచనతో లేదు, ఆత్మ సంబంధమైన అనుభవం లేదు. ప్రతి విషయాన్ని కూడా శరీర సంబంధంగానే ఆలోచన చేస్తున్నారు. అప్పుడు మనకి ఏమి ఆత్మ సంబంధమైన విషయాలకు బలము కానీ ఏది కూడా మనకు అర్థం కాదు, మనం ఏమీ పొందుకోలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మరొకసారి. నేను పిల్లవాడినే ఉన్నప్పుడు పిల్లవాడిని వలె మాట్లాడితిని. నేను ఇప్పుడు ఏమయ్యానండి? పెద్దవాడినయ్యాను. పెద్దవాడు అవడం అంటే ఏంటి? పెద్దవాడు అవడం అంటే ఏంటో తెలుసా మీకు? మేలు కీడు యోచించగలిగిన, అభ్యాసము చేయబడిన, ఆమేన్ హల్లెలూయా, సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వాడు. ఆమేన్. జ్ఞానేంద్రియములు కలిగిన వాడు. ఈ జ్ఞానేంద్రియములు కూడా ఎలాంటి జ్ఞానేంద్రియములు తెలుసా? సాధనము చేయబడినవి, అభ్యాసము చేత, అనుభవము చేత, అన్ని విషయాల చేత యోచించే అనుభవం కలిగిన వాడే పెద్దవాడు. ఆమేన్. ఆధ్యాత్మిక జీవితంలో ఎవరు పెద్దవాళ్ళు, ఎవరు చిన్నవాళ్ళు తెలుసా? వాళ్ళు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన యొక్క, అందుకని పౌలు ఏమన్నాడంటే, కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలి? ఉపదేశకులుగా ఉండాలి. కాలాన్ని బట్టి చూస్తే ఎలా ఉండాలి? ఉపదేశకులుగా ఉండాలి. కానీ ఎలా లేరు? పెద్దవాళ్ళ వలె లేరు. కాలాన్ని బట్టి చూస్తే మీరు పెద్దవాళ్ళుగా ఉండాలి, వివేచించేవారుగా ఉండాలి, జ్ఞానేంద్రియములు కలిగిన వారుగా ఉండాలి. ఇప్పుడు అవేమీ లేవు. ఆమేన్ హల్లెలూయా. మరి ఇప్పుడు పౌలు ఎలా ఒప్పుకుంటాడు మీరు పెద్దోళ్ళని? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
మేబీ లోక సంబంధంగా మీ వయసుని బట్టి మీరు పెద్దోళ్ళే, శరీరానుసారంగా మీ వయసుని బట్టి లేకపోతే మీ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి మీ వయసు ఎంతండి? 60 సంవత్సరాలు. మీరు పెద్దోళ్ళే అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ వయసు ఎంతండి? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు చిన్న కుర్రాడు. అంటే మన పర్సనాలిటీని బట్టి వాళ్ళు చూసి మనం పెద్ద చిన్న, మనం ఎవరం ఏంటి, మనం ఏమి చూడకుండానే పై రూపాన్ని చూసే మీరు పెద్ద వయసా చిన్న వయసు, పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ యవనస్తులా ఎవరో చెప్పేస్తారు మీకు. కానీ పౌలు ఏం చెప్తాడంటే ఎవరు పెద్దవాళ్ళు ఆధ్యాత్మికంగా వాక్యానుసారంగా, హూ ఈజ్ ఎల్డర్స్, పెద్దవాళ్ళు ఎవరంటే, పెద్దవాళ్ళు అంటే ఎవరంటే తెలుసా? మేలును కీడును అభ్యాసము చేత మేలును కీడును వివేచింపగలిగిన వారు, సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారే పెద్దవాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి అనుభవం మన జీవితంలో ఉంటే మన పెద్దవాళ్ళం. అలాంటి అనుభవం లేకపోతే మీరు ఇంకా చిన్నపిల్లలే. చిన్నపిల్లలు అంటే శరీర సంబంధులే, శరీర సంబంధులు అంటే బలహీనులే. హల్లెలూయా, హల్లెలూయా. సాధకం లేదు, అభ్యాసం లేదు, వివేచన వరం లేదు, జ్ఞానేంద్రియాలు లేవు, ఏమీ లేవు. యూ కెనాట్ డిస్టింగ్యూస్ వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్. ఏది మంచో ఏది చెడో నువ్వు గుర్తించలేవు, యోచించలేవు. మరి అప్పుడు మీరు పెద్దవాళ్ళు ఎలాగవుతారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మీ ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని బట్టే దేవునిలో మీరు పెద్దవారిగా గుర్తించబడతారు. ఆమేన్. పెద్దవాళ్ళు మనం ఎలా అవుతామంటే మీ వయసుని బట్టి కాదు. ఆమేన్, హల్లెలూయా. మీ ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని బట్టి, మీ ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని బట్టి, మీ ప్రార్థన సామర్థ్యాన్ని బట్టి, మీ ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని బట్టి, పరిచర్యలు మీకున్న ఆ జ్ఞానాన్ని బట్టి, ఆ జ్ఞానేంద్రియాలను బట్టి. పౌలుకి మీకు అర్థమవుతుందా? పౌలు శిష్యులందరికంటే చిన్నవాడు. శిష్యులు కనీసం యేసు ప్రభు గారితో తిరిగి బోలని అనుభవాలు నేర్చుకున్నారు. ఈయన ఎవరితోనే తిరగలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ 13 పత్రికలు రాశాడు. ఈరోజు 13 పుస్తకాలు రాయడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? కొన్ని వేల సంఘాలు కట్టాడు, కొన్ని వేల సంఘాలు కట్టాడు. శిష్యులు ఎవరు కూడా అన్ని కార్యాలు చేయలేకపోయారు. వాళ్ళందరూ కూడా శిష్యులు ఎవరు కూడా అన్ని కార్యాలు చేయలేకపోయారు. కానీ పౌలు అన్ని కార్యాలు చేయగలిగాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అతడు కలిగి ఉన్న ఆధ్యాత్మిక సామర్థ్యము. ఆమేన్, హల్లెలూయా. అతడు కలిగి ఉన్న ఆధ్యాత్మిక సామర్థ్యం వల్ల అనేకులకు మేలుకరంగా ఉన్నాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు, అనేక సంఘాలు నిర్మించగలిగాడు, అనేకులు ప్రోత్సహించగలిగాడు. ఆ సామర్థ్యం లేనివాడైతే, ఆ అభ్యాసం లేనివాడైతే, ఆ వివేచన లేనివాడైతే, ఆ సాధకము చేయబడిన వాడైతే ఎవ్వరికి ఏమి ఉపయోగకరంగా ఉండడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు పెద్ద పని ఏదైనా చేయాలనుకోండి, చిన్నపిల్లలు చేయగలరా? చిన్న కుర్రాడు అండి, అతను ఏం చేస్తాడండి? చేయలేడండి. చిన్న కుర్రాడు కదండి, అంత ఆలోచన ఉండదండి. చిన్న కుర్రాడు కదండి, చేయలేడండి. ఏదైనా ఒక ఆధ్యాత్మిక సామర్థ్యం కలిగిన పని అతను చేయగలిగిన వాడే ఉన్నాడంటే అతను అనుభవం కలిగిన వాడే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా ఒక పని మనకు అప్పగించాలంటే పర్లేదు, వయసులో చిన్నోడైనా ఈ పని చేయడానికి ఆ సామర్థ్యమో కలిగిన వాడు, అప్పుడే ఆ పని మనకు అప్పగించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన బాధ్యత కలిగిన వారమై మనం ఉందుముగాక, హల్లెలూయా. కొన్ని విషయాలు మనం చూస్తుండగానే గ్రహించే అనుభవం కలిగిన వారే ఉండాలి. బై సీయింగ్ దిస్ ఈజ్ గుడ్ ఆర్ నాట్, బై నోయింగ్ దిస్, ఇది తెలుసుకోవటం వల్ల ఇది ఎలాంటిది, ఏ ఉద్దేశంతో కలిగింది, యూ హ్యావ్ టు డిస్టింగ్యూస్, అది మనం గ్రహించే వారంగా ఉండాలి. అలాంటి పెద్దవారిగా ఉండాలని పౌలు గారి ఆశ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 14వ అధ్యాయం 20వ వచనం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై చెడ్డ విషయాల్లో శిష్యులుగా ఉండండి. బుద్ధి విషయమై, ఆమేన్, హల్లెలూయా. బుద్ధి, జ్ఞానము, వివేచన, వీటి విషయాలు ఎలా ఉండాలట? పెద్దవారి వలె ఉండాలి.
మనం ఎందులో పెద్దోళ్ళు అంటే దుష్టత్వంలో పెద్దోళ్ళు, అబద్ధాలు ఆడటంలో పెద్దోళ్ళు, మోసం చేయటంలో పెద్దోళ్ళు, తిట్టడంలో పెద్దోళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవమానించడంలో పెద్దోళ్ళు, నిందించడంలో పెద్దోళ్ళు, లోక సంబంధమైన కార్యాలు చేయడంలో పెద్దవాళ్ళు. అంతేగాని ఆత్మ సంబంధమైన వివేచన కలిగిన వాటిలో మన పెద్దవాళ్ళం కాదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవునికి ఎలాంటి పెద్దవాళ్ళు కావాలి అంటే, దేవునికి ఎలాంటి పెద్దవాళ్ళు కావాలి? పరిచర్య, ఆయన రాజ్య నిర్మాణం కోసం ఎలాంటి పెద్దవాళ్ళు కావాలి? జ్ఞానేంద్రములు కలిగిన, వివేచించగలిగిన వారు కావాలి. ఆమేన్, హల్లెలూయా. బుద్ధి విషయమై పెద్దవాళ్ళు కావాలి. మనం పెద్దవాళ్ళం అంటే సరిపోదు, వాళ్ళకి ఏముండాలి? దుష్టత్వం విషయంలో చిన్నపిల్లల్లా ఉండాలంటే. పౌలు గారు చెప్తున్న మాట ఇది. దుష్టత్వం అంటే శరీర సంబంధమైంది, లోక సంబంధమైంది. పాపం ఏం తెలియదండి. మనం రివర్సు ఏంటంటే, మనం ఎవరండి? రివర్సు. బుద్ధి విషయంలో చిన్నపిల్లలు, దుష్టత్వం విషయంలో మోస్ట్ సీనియర్ ఎక్స్పీరియన్స్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాం, ఎలాంటి సంపూర్ణతలోనికి మనం రాబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారి వేదన, ఆవేదన, ఆక్రందన ఏంటో తెలుసా? మీరు పెద్దవాళ్ళ వలె ఉండాలి, బుద్ధి విషయములు పెద్దవాళ్ళ వలె ఉండాలి, వివేచించే వారిగా ఉండాలి, జ్ఞానేంద్రియములు కలిగిన వారిగా ఉండాలి, ప్రతి విషయాన్ని అవగాహన చేసేవాళ్ళుగా ఉండాలి. శరీర సంబంధమైన మనుషులకు అన్నీ శరీర సంబంధంగానే అర్థమవుతాయి. అందులో ఏ విధమైన దైవికత, ఆధ్యాత్మికత కనబడదు. కాబట్టి వాళ్ళ మనసు ఎప్పుడు ఇంకా అలాగే ఆలోచన చేస్తూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన ఆధ్యాత్మిక సామర్థ్యములో దైవికంగా ఆలోచించదుముగాక. జ్ఞానేంద్రములు కలిగిన వారే పెద్దవాళ్ళ వలె మీరు వయసులో చిన్నవారు అయ్యించి పెద్దవారు, నేను వయసులో చిన్నవాడిని అయ్యించి పెద్ద, దట్ ఈస్ ద సెకండరీ. దాని పక్కనట్టండి ఆ విషయం. ఆమేన్, హల్లెలూయా. మన విషయము, మన యొక్క జ్ఞానము, వివేచన, మన బుద్ధి, మన జ్ఞానేంద్రియములు ఎలా ఉండాలంటే పెద్దవారు వలె ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందులో పెద్ద? ఎందులో పెద్ద? దేవుడికి ఎందులో పెద్దోళ్ళు కావాలి? ఎందులో పెద్దోళ్ళు కావాలి? డబ్బుల్లో పెద్దోళ్ళు కావాలా, లేకపోతే శరీరంలో పెద్దోళ్ళు కావాలా, తెలివితేటలు? ఎవరు కావాలి? ఆత్మ సంబంధమైన విషయములలో అనుభవం కలిగిన వారై, ఆమేన్, హల్లెలూయా, జ్ఞానేంద్రియములు కలిగిన వారై, ఆమేన్, హల్లెలూయా, వివేచించగలిగిన వారై, అలాంటి పెద్దవాళ్ళు పరిచర్యలో కావాలి. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుదాం. పరిశుద్ధులను ఏంటండి? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు అను శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరు సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఎందుకు నియమించాడట? పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వీళ్ళు కొంతమంది ఇలాగా, కొంతమంది అలాగా, కొంతమంది ఇలాగా? ఎందుకంటే సంపూర్ణులు అగునట్లుగా, పరిచర్య ధర్మము జరుగునట్లుగా, క్షేమాభివృద్ధి పొందుకున్నట్లుగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సరే, 14వ వచనం మనకు కావలసిన వచనం అది. ఎందువలన? అందువలనంటే ఎందువలన? సంపూర్ణం అవ్వడానికి, క్షేమాభివృద్ధిని పొందుకోవడానికి, పరిచర్య ధర్మము జరిగించటానికి, ఇవన్నీ చేయటానికి మనమిక మీదట పసి పిల్లలమై ఉండి. ఆమేన్, హల్లెలూయా. అందుచేత మనం ఇప్పుడు ఎలా ఉన్నామంటే పసి పిల్లలమై ఉండి, అంటే చిన్న పిల్లల్లా ఉంటే. ఆమేన్, హల్లెలూయా. దుష్టత్వంలో, శరీర సంబంధమైన విషయాల్లో, లోక సంబంధమైన విషయాల్లో మనం అనుభవం కలిగిన వారంగా ఉంటే ఏమీ వివేచించలేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పసిపిల్లలై ఉండి మనుషుల యొక్క మాయోపాయముల చేత
వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లుగా కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారై ఉండక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం చిన్నపిల్లలమై ఉండి, ఇప్పుడు మీరు చిన్నపిల్లల్లో ఉంటారనుకోండి, ఒకవేళ మీరు చిన్నపిల్లల్లో ఉన్నారనుకోండి, మనుషుల యొక్క మాయోపాయములు ఏంటంటే ఇప్పుడు నీకు పెద్దవాళ్ళు కాదు, మీరు పెద్దవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ వివేచన లేదు, ఇది మాయ ఇది మంచా ఏదో వివేచన లేదు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మన చిన్నపిల్లలు అంటే శారీరకంగా చిన్నపిల్లలం కాదు, ఆధ్యాత్మికంగా చిన్నపిల్లడం. ఆమేన్. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా చిన్నపిల్లలు అయితే మనుషుల యొక్క మాయాపముల చేత వంచన చేత తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనో గాలికి కొట్టుకుని పోవునట్లుగా. హల్లెలూయా. మనుషుల యొక్క మాయోపాయంలో పడిపోతాం, వంచనలో పడిపోతాం, తప్పుడు మార్గంలో పడిపోతాం. ఆమేన్. ఎందుకు పడిపోతారండి? ఇప్పుడు చిన్నపిల్లడు ఉంటాడు, ఇప్పుడు మోసం చేసేవాడు ఏం చేస్తాడు అంటే చాక్లెట్ ఆశ చూపిస్తాడు. ఏం చూపిస్తాడండి? ఆ చాక్లెట్లో దాంట్లో ఏదో మత్తు మందు కలిపేస్తాడు. ఇప్పుడు ఆడెవడో తెలియదు, ఆడెవడో తెలియదు. పిల్లోడు యొక్క మనసు ఎక్కడ ఉంటుంది? స్వీటు చాక్లెట్ మీద ఉంటుంది. ఆడు ఏ ఉద్దేశంతో ఇస్తున్నాడో, ఎందుకు ఇస్తున్నాడో, నన్ను తప్పుడు మార్గంలో నడిపించడానికి ఇస్తున్నాడో, వంచన చేయడానికి ఇస్తున్నాడో, ఇవన్నీ ఆ కుర్రోడికి తెలియదు. ఆడి మైండ్ ఎక్కడ ఉంటుంది? స్వీటు చాక్లెట్ మీద ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున లేకపోతే చాలామంది ఆధ్యాత్మిక విధానాలు ఎలా ఉంటాయి తెలుసా? అలాగే ఉంటాయి. మీరు పసిపిల్లలై ఉంటే మనుషుల యొక్క మాయోపాయంలో పడిపోతారు. అది కదా ప్రాబ్లం. ఎందుకు మాయోపాయంలో పడిపోతారంటే మీకు వివేచన లేదు, జ్ఞానేంద్రియాలు లేవు. ఆ జ్ఞానేంద్రియాలు ఉంటే ఆ అపాయంలో పడరు, ఆ వంచనలో పడరు, ఆ తప్పుడు మార్గంలో పడరు, అటు ఇటు కొట్టుకుపోరు. ఇటంటే ఇటు వెళ్ళిపోద్ది, ఎవరో వచ్చి చెప్తే ఇలా పోద్ది, ఎవరో అని చెప్తే ఇలా పోద్ది. ఏమ్మా అటు ఇటు తిరుగుతున్నామంటే ఆయన అలాగ అన్నారండి, మళ్ళీ ఇలాగ వెళ్తున్నాడు, మరి ఈయన ఇలాగ అన్నాడండి. నీకో క్లారిటీ లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పాడైపోయింది ఏదో, ఫ్రెష్గా ఉంది ఏదో మీకు కనబడితే చూస్తే మీకు తెలుస్తుందండి. ఒక కూరగాయలని కానీ ఏదైనా మీకు చూసినప్పుడు అది కొత్త వస్త్రాలా పాత వస్త్రాలా మనం చూస్తే తెలిసిపోద్ది కదా. మనకు కూడా ఆధ్యాత్మికంగా అంత అనుభవం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలాంటి ఉపదేశమో, ఆమేన్. హల్లెలూయా. ఇది ఎలాంటి ఉపదేశమో, ఇది ఎలాంటి నా ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడే ఉపదేశమా కాదా ఇది అనే వివేచన మనకు ఉండాలండి. ఆ వివేచన లేకపోతే మన చిన్నపిల్లలమే. ఎంత వయసుతే పెరిగితే సుఖమే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మోసమో కాదో గ్రహించగలిగిన వారమే ఉండాలి, అది తప్పో ఒప్పో గ్రహించగలిగిన వారమే ఉండాలి. అందులో ఏం మెలకు ఉందో మీకు తెలియాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం యోచించే వారముగా ఉందుముగాక. ఏ విషయాలు యోచిస్తారు? ఏ విషయాల్లో మనకు జ్ఞానేంద్రియాలు కావాలి? ఆత్మ సంబంధమైన విషయాలలో, హల్లెలూయా, పరిచర్య విషయాలలో, దేవుని విషయాలలో, వాక్య సంబంధమైన అనుభవాల్లో, నీతి వాక్య అనుభవం కలిగిన వారై. మీరు చిన్నపిల్లల్లా ఉంటే మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పుడు మార్గంగా లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకుని పోవునట్లుగా గాలికి కొట్టుకుపోతారు. ఎందుకంటే మీరు చిన్నపిల్లలు. అదే పెద్ద పిల్లలైతే, పెద్దవారైతే, సామర్థ్యం కలిగిన వారైతే, వివేచన కలిగిన వారైతే, జ్ఞానేంద్రియములు కలిగిన వారైతే యు కెన్ స్టాండ్. మీరు నిలబడగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కల్పింపబడిన ఎలాంటి ఉపదేశం అంటది? రియల్ ఉపదేశం కాదు. ఎలాంటి కల్పించడం అంటే ఏంటండి? లేనిది ఉన్నట్టుగా చెప్పడం అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. కల్పించడం అంటే ఏంటి? లేనిది ఉన్నట్టుగా చెప్పడం. లేనిది ఉన్నట్టుగా చెప్పేస్తున్నాడు. ఇదేంటి లేదు కదా, ఉన్నట్టు ఎలా చెప్తున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఖచ్చితంగా వివేచన కలిగిన వారమై ఉందుమగాక. ఇది వివేచన ఆత్మ సంబంధమైన వివేచన. ఈ ఆత్మ సంబంధమైన వివేచన అనేక విషయాల్లో ప్రమాదాల నుంచి మనం పడకుండా తప్పిస్తుందండి.
మీరు అనేక ప్రమాదాల్లో పడకుండా మీకు ఆలోచన వస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం చిన్నపిల్లలం అయితే మనం త్వరగా ఆకర్షితులు అయిపోతాం. చిన్నపిల్లల మనస్తత్వం అయితే చిన్నపిల్లలు చూడడం త్వరగా ఆకర్షితులు అయిపోతారు. అపవాది ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని చిన్నపిల్లల బ్యాచ్ ఇది, చాక్లెట్లకి బిస్కెట్లకి పడిపోద్ది ఇది అని చెప్పేసి అపవాదిగా ఏం చేస్తాడు? మనకి చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి మొత్తం మిమ్మల్ని దొబ్బెత్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మీరు వివేచన కలిగిన వారైతే, జ్ఞానేంద్రియములు కలిగిన వారైతే, పెద్దవారుగా మీరు ఉన్నట్లయితే ఆధ్యాత్మికంగా, ఓహో ఇది అపవాది యొక్క కల్పించబడిన ఇది స్టోరీ, అది నన్ను పాడు చేయడానికి, నన్ను కొట్టుకుపోవడానికి చేయడానికే, నన్ను నాశనం చేయడానికి ఈ ఆలోచన చేస్తున్నాడని చెప్పేసి వాడు ఏం చేస్తాడు తెలుసా? ఆ విషయాలను జయించగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కట్టుకుని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారైనట్లుండక, అలా ఉండక. 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదవండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండడానికి. ఎలా ఉండడానికి? పౌలు గారి బాధ ఏంటో తెలుసా? క్రీస్తు ఎలాంటి సంపూర్ణతలో ఉన్నాడో, మల్కీసెదెకు క్రమము చొప్పున యేసుప్రభు ఎంత సంపూర్ణత చెంది ఉన్నాడో అలాంటి సంపూర్ణతలోనికి మీరు రావాలి. అది ఆయన ఆశ. ఆమేన్. ఆయన ఆశకు భంగం కలుగుతుంది. ఏంటో తెలుసా? మీరు అలా లేరు, ఇప్పుడు ఆ సంపూర్ణతలో లేరు. ఎలా ఉన్నారు తెలుసా? చిన్నపిల్లల్లో ఉన్నారు. ఆ సంపూర్ణతను సాధించేలా లేరు ఇప్పుడు. అది ఆయన ఆక్రందన, ఆయన ఆవేదన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె. ఎలాగంటండి? అంటే క్రీస్తు వలె అంటే ఆయన ఎంత సంపూర్ణంగా ఉన్నాడు, ఆయన ఎంత పెద్దవాడిగా ఆలోచన చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అపవాది వచ్చి రాళ్ళని రొట్టెలుగా చేసుకుంటే నేను చేయాలనుకున్నావా, నేను చేసేయగలను అని ఉద్రేకంగా ఆయన ఏం చేయలేదు. ఆయన సంపూర్ణుడు, ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రాజుగా చేసేస్తానంటే, నేను మిమ్మల్ని రాజుగా చేసేస్తామంటే, నన్ను రాజుగా చేసేస్తారా? అయితే రాజుగా చేశాను, నేను సంకలు గుర్తుకుంటూ వెళ్ళిపోయాడు. నేను రాజుగా పుట్టిందే, నేను రాజుగా వచ్చానా, నేను రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను కానీ రాజుగా ఉండడానికి రాలేదని అక్కడి నుంచి పారిపోయాడు. ఆయన పెద్దవాడు వలె ఆలోచన చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈజ్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు డూ ఎవ్రీథింగ్. క్రీస్తు వలె ఉండడానికి. ఎలా ఉండడానికండి? క్రీస్తు అంటే ఎలా? క్రీస్తు అంటే తెలుసా? మనం పెద్దవాళ్ళ వలె ఉండడానికి అన్ని విషయములలో. ఎన్ని విషయాలు అండి? కొన్ని విషయాలా, అన్ని విషయాలా అండి? కొన్ని విషయాలు, అన్ని విషయాలా? ఈరోజు మనందరం కూడా మన ఈ పరిచర్యలో మనం అందరం కూడా అన్ని విషయములలో ఎదుగుదుముగాక. ఎలాగా? క్రీస్తు వలె. చిన్నపిల్లలకు కాదు. ఆ చిన్నపిల్లలు కుయుక్తులకి, మాయోపాయాలకి, వంచనలకి, కల్పించబడిన ఉపదేశాలకి, వాటికి వీటికి అటు కొట్టుపోతుంటారు వాళ్ళు. ఎందుకంటే జ్ఞానేంద్రియం లేదు, వివేచన లేదు, ఏమీ లేదు, ఎలా పడితే అలా పోతుంటారు. కానీ మనం క్రీస్తు వలె పెద్దవారు మగునట్లుగా ప్రతి విషయంలో వివేచించి జ్ఞానేంద్రియములు కలిగి మనం అందరూ కూడా ఎలాగవ్వాలట? ఎదుగుదుము. ఆమేన్. అన్ని విషయములలో మనం ఎదుగుదుము గాక. ఆమేన్. అట్టి సామర్థ్యం, అట్టి కృప సర్వశక్తి గల దేవుడు ఈ పూట మనందరికీ అనుగ్రహించునుగాక.